మనం పిల్లలకు ఫస్ట్ చెప్పాల్సినటువంటిది గ్రాటిట్యూడ్. ప్రతి విషయానికి మనం చేసినటువంటి ప్రతి పని వెనక, మన విజయం వెనక, మనం చేసేటటువంటి ఆలోచనకు రిలేటెడ్గా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది, ఎవరో ఒక ప్రోత్సాహం ఉంటుంది, ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టడమైనా ఉంటుంది. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నాము, లక్ష్య సాధనలో ఉన్నాము అంటే మనకు పాజిటివ్గా మోటివేట్ చేసేటటువంటి వాళ్ళే కాకుండా మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళ పర్సంటేజ్ 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం ముందుకు వెళ్ళాలి అంటే మన శత్రువుని మన పక్కన పెట్టుకోండి అని చెప్తారు. మనకి ఎవరైతే మనలో ఉండేటటువంటి క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ అని చెప్తూ ఉన్నారో వాళ్ళను ఎలిమినేట్ చేస్తూ పోకుండా మనం కొద్ది మందిని మనల్ని ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళను కొద్ది మందిని మనము మన దగ్గరగా ఉంచుకోగలిగినట్టయితే వాళ్ళ మాటలు మనకు ఒక మంత్రంలాగా పనిచేస్తాయి. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా కొంచెం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఎవరైనా మనల్ని బాధ పెట్టారు, మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు, మనల్ని వెనక లాగుతూ ఉన్నారు అంటే వాళ్ళు లాగారు, వాళ్ళు అన్నారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు ద్వేషించారు అనేటటువంటి మాటలతో కాకుండా వాళ్ళు అలా అంటూ ఉన్నారు కాబట్టి ఇంకా పదింతలు ఎక్కువగా మనం ఆ వర్క్ చేయడానికి ముందుకు వెళ్ళి వాళ్ళను మనం అనినటువంటి వాళ్ళని కొట్టనవసరం లేదు, అవసరం లేదు. వాళ్ళ ముందర మనం మనస్ఫూర్తిగా నవ్వుతూ తిరిగాము అంటే 100% వాళ్ళు చనిపోతారు. అంటే సిగ్గుతో చనిపోతారు. ఇలాంటి వాళ్ళన నేను అన్నాను, ఇలాంటి వాళ్ళన నేను డిస్కరేజ్ చేశాను, ఇలాంటి వాళ్ళలో నేను నెగిటివ్స్ చూపించానా అని వాళ్ళే బాధపడడం జరుగుతుంది. అంటే మనం చేసేటటువంటి పని మీద